చదువుకోవాలని ఉన్నా అందుకు సహకరించని కుటుంబ నేపథ్యం, తోటి పిల్లలతో కలిసి బడికెళ్లాలని ఉన్నా వెనక్కిలాగే పేదరికం. అది ఒకప్పుడు. ఇప్పుడు చదువుకోవాలని తప్పించే విద్యార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి గురుకులాలు. విద్యాబుద్ధులతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసి అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నాయి. సాంఘిక గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదివిన విద్యార్థులు తామెవరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. అక్షరాన్ని ఆలంబనగా చేసుకుని అంబరాన్ని తాకేందుకు ఊవిల్లోరుతున్నారు. అత్యుత్తమ ర్యాంకులతో జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో జెండా పాతుతున్నారు. గురుకులాల్లో మెరికలు స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాలు అవి. కానీ ఫలితాలు చూస్తే కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోవటం లేదు. ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు తామెవరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులతో పోటీపడి అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. ఇన్నాళ్లు ఎవరికి పట్టని విద్యార్థులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో కార్పొరేట్ కాలేజీల స్టూడెంట్స్తో పోటీ పడుతున్నారు. వాళ్లే ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందారు. 4 విద్యార్థులు ఐఐటికి అర్హతను సాధించారు. మరో 50 మంది విద్యార్థులు ఎన్ఐటీల్లో సీట్ను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక తెలుగు విద్యార్థులు తొలిసారిగా రాసిన నీట్లోనూ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 28 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్లో, మరో 10 మందికి బీడీఎస్లో సీట్లు దాదాపుగా ఖరారయ్యాయి. Many people focus on IITs. We got last year, 22-25 members have qualified G Advanced. This year our target is out of 76 people should qualify. For that we had already started our preparation, and definitely we will success in this our preparation. జాతీయ స్థాయి లా యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం జరిగే కీలకమైన అర్హత పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్టులో కూడా రెసిడెన్షియల్ కాలేజీల విద్యార్థులు 3 మంచి ర్యాంకులు పొందటమే కాదు, ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి లా కాలేజీల్లో సీట్లు సాధించారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయన్న అభిప్రాయం తప్పని, తగిన ప్రోత్సాహం ఉంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వెనుకబడిన వర్గాల వారు కూడా కార్పొరేట్ కాలేజీల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని వీరు నిరూపిస్తున్నారు. We'll have different competitions like Ignite and science fair, everything. In that we have to exhibit some topics, that too in English only. So like that only we'll get 10,000 cash prize. You know, they'll give everything for us. So mine is a rural background only. Have come here, you know, that I don't know that English, that much English I don't know. So this is a concrete for me to achieve this great hand and to speak this great English, you know. సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ కాలేజీల్లో చదివి ఐఐటి ఎన్ఐటితో పాటు ఏఐఐఎంఎస్ నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులది ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. వీరందరికీ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలే. అయితే ఉన్నత చదువులు చదవాలనే సంకులాల్లో అడుగుపెట్టారు. మొక్కవోని దీక్షతో చదివి పోటీ పరీక్షల్లో తలుక్కుమని మెరిశారు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో బంగారు భవితకు బాటలు వేసుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ షేరిపల్లి గిరిజన తండాకు చెందిన స్వర్ణలత తండ్రి వ్యవసాయ కూలి. చిన్ననాటి నుంచి చదువులో ముందున్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బడి కూడా మానేసే పరిస్థితి ఎదురైంది. అలాంటి సమయంలో గురుకులాల గురించి తెలుసుకుంది స్వర్ణలత తల్లి. ఆర్కేపురం స్కూల్లో తన కూతుర్ని చేర్పించింది. అక్కడ మంచి పర్సంటేజ్తో 10వ తరగతి పాస్ అయిన స్వర్ణలత మహేంద్ర హిల్స్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివి కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో ఆల్ ఇండియా 87వ ర్యాంక్ సాధించింది. సార్, నాకు నేషనల్ లెవెల్ 87 ఎస్టీ కేటగిరీ ర్యాంక్ వచ్చింది. గుజరాత్ నేషనల్ లా స్కూల్లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. ఈ క్లాట్ ర్యాంక్ 87 అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అంటే వాళ్ళు దేనికి ఏం చేయలేరు అనుకుంటారు. కానీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ నాకు ఎలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చిందంటే
చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నాను సార్. బికాస్ 87 ర్యాంక్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డూ. ఈవెన్ మా పేరెంట్స్ సపోర్ట్ ఎంతున్నా వాళ్ళు పెట్టలేని పరిస్థితులు ఉన్నారు. అట్లాంటి టైంలో నాకు 4500 క్లాట్ కాలేజ్ ఫీజు కట్టి చదివించి ఇప్పుడు 2.5 lakhs కట్టేంత వరకు కూడా నన్ను తీసుకెళ్తున్నారు సొసైటీ వాళ్ళు. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. మాది దేవరకొండలోని సేర్పల్లి పెద్దతండ అనే విలేజ్ సార్. చాలా పువర్ బ్యాక్గ్రౌండ్. అంటే ఎలా అంటే మాకు ఇల్లు కూడా లేదు ప్రాపర్గా. సో ఈ ఇంటి నుండి 5th క్లాస్ అసలు నేను డ్రాప్ అవుట్ అయిపోయేదాన్ని. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి తెలుసుకొని నన్ను అందులో జాయిన్ చేశారు. తర్వాత 5th to 10th వరకు ఆర్కేపురంలో చదువుకున్నాను. ఇట్ గేవ్ మీ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. దెన్ తర్వాత నేను ఇంటర్మీడియట్ కోసం మహేంద్ర హిల్స్ మ్యాగ్నెట్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ తెలుసుకోవడం చాలా మంచి పని. సో నేను క్లాట్ వైపు ఇంట్రెస్ట్ చూపెట్టడంతో నన్ను క్లాట్ సైడ్ తీసుకెళ్లారు. 50 days క్రాష్ కోర్స్ ఇచ్చారు. దానివల్ల నేను ఇప్పుడు క్లాట్ 87 ర్యాంక్ సంపాదించాను. యాక్చువల్లీ వీ హ్యావ్ అ డైనమిక్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ IPS. వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్, వీ షల్ నెవర్ గివ్ అప్ అని 2 కమాండ్మెంట్స్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి బూస్టప్ చేస్తాయి. సో సెక్రటరీ సార్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ 10 కమాండ్మెంట్స్ మాకు ఎలా అంటే ఒక బైబిల్తో సమానం. ఇట్ విల్ హెల్ప్ అస్ అ లాట్ టు ఇన్విగరేట్ అవర్ కాన్ఫిడెన్స్. ఎకనామికల్గా ఎట్లాగో స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ప్రతిసారి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏవి నాకు చెప్పకుండా నాకేం గుర్తు చేయకుండా నన్ను చాలా బాగా చూసుకున్నారు. సో దానికి మా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జాతీయ స్థాయి లా యూనివర్సిటీలో LLB, LLM చేయాలని ఎంతో మంది విద్యార్థులు కలలు కంటారు. అందుకోసం కీలకమైన కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో అర్హత సాధించేందుకు లక్షలు పోసి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేరుతారు. కానీ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ అకాడమీలో కేవలం 45 రోజుల ఇంటెన్సివ్ కోర్సుతోనే ఆల్ ఇండియా లెవెల్లో 116వ ర్యాంక్ సాధించి ఒడిశాలోని నేషనల్ లా కాలేజీలో సీటు సాధించాడు వెంకటేష్. నిజామాబాద్ జిల్లా రహ్మత్ నగర్ గ్రామానికి చెందిన ఒక రైతు కూలీ కొడుకు అయిన వెంకటేష్ తన విజయంతో గురుకులాల సత్తా ఏంటో అందరికీ చాటి చెప్పాడు. Hi, I'm Venkatesh. I have got 116 rank in recent CLAT examination common law admission test, and myself I'm from a poor background, which is my village far away from a town called Bingal, and my village is Rahat Nagar. And I have got intensive coaching for 45 days, which is held in Gaulidodi, our society campus. ఇలా మేము 45 రోజులు కష్టపడి సాధించిన ఫలితం ఈరోజు నేను ఆనందిస్తున్నాను. నా స్ట్రీమ్ ఏమో బైపీసీ, కానీ నేను తీసుకున్న కోర్స్ ఏమో ఇక్కడ నాకు అకాడమిక్స్ అంతా బాగాలేకుండే. అందుకే నాకు 45 రోజుల్లో ఏదో ఒక చేయాలనిపించి 45 రోజుల కోచింగ్ తీసుకొని ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి. అందరు నన్ను అడుగుతున్నారు, ఈ బైపీసీ తీసుకొని నువ్వు లా చేయడం ఏంటి అని అంటే, నా సొసైటీ కోచింగ్ వల్ల నేను ఇదంతా సాధించగలిగాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ డాడ్ అండ్ మామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ IIT అకాడమీలో చదివిన మాట్ల కార్తిక్ JEE అడ్వాన్స్లో ఆల్ ఇండియా 430 ర్యాంకు సాధించాడు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్కు చెందిన కార్తిక్ది నిరుపేద కుటుంబం. తండ్రి ఇళ్ల నిర్మాణ పనుల్లో రాడ్ బెండింగ్ పనిచేస్తాడు. అతని సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. దీంతో కార్తిక్ 5వ తరగతి నుంచే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకున్నాడు. IIT పూర్తి చేసి మంచి కంపెనీలో పరిశోధనా విభాగంలో చేరుతానంటున్నాడు కార్తిక్. తరువాత తానే సొంతగా కంపెనీ పెట్టి తనలాంటి పేద కుటుంబాల వారికి ఉపాధి కల్పిస్తానంటున్నాడు. 4th క్లాస్లో నేను ఎంట్రన్స్ రాశాను. 5th to 8th నేను చొప్పదండి రుక్మాపూర్ చొప్పదండిలో చదివాను. తర్వాత COE ఎంట్రన్స్ రాసి అక్కడ 9th 10th కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్ గౌలిదొడ్డి హైదరాబాద్లో చేశాను. నేను 5th to ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్లోనే చదువుకున్నాను. అలాగే నేను మొన్న JEE మెయిన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్లో నాకు 430 ర్యాంక్ వచ్చింది. మంచి కౌన్సిలింగ్లో మంచి సీట్ సంపాదించి మంచి కాలేజీలో నేను చదివి ఇంకా ఒక గొప్ప ఉపాధి ఎంతోమందికి కల్పించడానికి నేను ఒక కంపెనీ పెట్టి మా కుటుంబాన్ని ఇంకెంతో అభివృద్ధి పరుస్తానని నేను కోరుకుంటున్నాను. యాపిల్ కంపెనీలో నేను ఒక పరిశోధనలో చేరాలని, ఇంకెంతో సమాజానికి సహాయం చేయాలని
ఇలాగే మా అటువంటి కుటుంబం వారికి ఇంకా ప్రభుత్వం సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐఐటి, ఎన్ఐటి, లా యూనివర్సిటీలో సీట్లు పొందిన విద్యార్థులు గురుకులాల గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు. మరి వారు చెబుతున్నట్లుగానే అక్కడ పరిస్థితులు ఉన్నాయా? గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారిని భావి భారత పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతున్నారు? 10th పూర్తయిందంటే అయితే ఐఐటి లేదంటే ఎన్ఐటి, నీట్ లేదా ఎయిమ్స్, అందరి విద్యార్థుల లక్ష్యం ఇదే. అందుకు లక్షలు పోసైన కార్పొరేట్ కాలేజీలో చేర్చేందుకు సిద్ధపడుతున్నారు తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసినా 24 గంటలు శ్రమించినా మరి లక్ష్యం చేరుకోవడంలో చాలామంది విద్యార్థులు విఫలమవుతున్నారు. ఇక గవర్నమెంట్ కాలేజీల విషయం చూస్తే అది నిజంగా అసాధ్యమే అంటారు ఎవరైనా. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ రెసిడెన్షియల్ కాలేజీలు. గౌల్దొడ్డి సోషల్ రెసిడెన్షియల్ ఐఐటి క్యాంపస్లోనే 22 మంది విద్యార్థులు ఐఐటికి క్వాలిఫై అయ్యారు. మరి ఈ ఒక్క కాలేజే కాదు, అటు ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో చూసుకున్నా కూడా చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అటు ఐఐటి లేదంటే ఎయిమ్స్కు సెలెక్ట్ అవుతున్నారు. మరి ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రస్తుతం నా వెనకాల చూస్తున్న ఈ గౌలిదొడ్డి ఐఐటి క్యాంపస్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, విద్యార్థులు ఏ స్థాయిలో వస్తున్నారు, ఎలా తిరిగి వెళ్తున్నారో ఒకసారి చూద్దాం. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టింది ఒకప్పటి ఐఏఎస్ అధికారి శంకరన్. విద్యతోనే అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయని భావించారు ఆ మహానుభావుడు. ఆయన చొరవతో సర్కారు హాస్టల్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ హాస్టల్స్ పేరు చెప్పగానే నీళ్ల చారు, పురుగులన్నం, అక్షరం ముక్కరాని విద్యార్థులు చాలా కాలం పాటు ఇదే అభిప్రాయం ఉండేది. దాంతో హాస్టల్ విద్యార్థులంటే ఒక చిన్న చూపు ఏర్పడింది. అయితే ఇటీవల గురుకులాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ అంటే టాప్ ర్యాంకర్స్, రోల్ మోడల్స్ అనే పేరు స్థిరపడిపోయింది. నేను వచ్చింది తెలుగు మీడియం, నా ఫ్రెండ్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చారు కదా అని చాలా బాధపడేవాడిని. తర్వాత కొన్ని రోజులకు టీచర్స్ సలహాలతో, అందరి మోటివేషన్తో బాగా చదువుకుంటూ వాళ్ళతో పాటు నేను కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాను. బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్లో 400 వచ్చాయి. కేవలం ప్రవేశ పరీక్షల్లోనే కాదు, అకాడమిక్స్లోనూ టాప్ స్కోరర్లుగా నిలుస్తున్నారు. మొన్నటి ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు 463 మార్కులు సాధించాడు గౌలిదొడ్డి ఐఐటి కాలేజ్ విద్యార్థి. ఇదే కాలేజీకి చెందిన మరో విద్యార్థి 461 మార్కులను సాధించాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీలో 463 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 మార్క్స్ వచ్చాయి. దానికి మా టీచర్స్ మరియు మా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా ప్రిన్సిపల్ సార్ గారు, మా టీచర్స్ అందరి ప్రోత్సాహంతో మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగాను. ఎంపీసీలోనే కాదు, ఇదే గౌలిదొడ్డి క్యాంపస్లోని మెడికల్ అకాడమీ విద్యార్థులు కూడా మొదటి సంవత్సరం బైపీసీలో టాప్ స్కోరర్లుగా నిలిచారు. బైపీసీ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు 430 మార్కులు సాధించింది తేజస్విని అనే విద్యార్థిని. మరో విద్యార్థిని శైల కుమారి కూడా 427 మార్కులను సాధించింది. డాక్టర్ కావాలన్నది నా కోరిక. ఇక్కడికి వచ్చినాక ఈ టీచర్స్ వీళ్ళందరూ చెప్పడం, ఈ స్టడీ అంతా చూసి నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యి నీట్ ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అండ్ చదువుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 430 అవుట్ ఆఫ్ 440 వచ్చినాయి. సర్కార్ బడిలో చదువుకున్న విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులంటే భయం అనే అభిప్రాయం ఉండేది. ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యేది ఈ సబ్జెక్టుల్లోనే. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో ఏ విద్యార్థిని కదిలించినా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. Suppose if the one who comes from tribal and everything, the one who comes from villages, so they won't bother about the language. First, our teachers tells to speak in English only, whether it's correct or wrong. Day by day, there will be an E plus club for us up to 4:30 to 5 o'clock. So in that period, we have to speak in English. We should not use Telugu and Hindi. ఈ గురుకులాల్లో సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యా బోధన జరుగుతుంది. ఇంగ్లీష్లో మాట్లాడటమే కాదు, అన్ని సబ్జెక్టుల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులు పాఠాలు చెప్తే స్టూడెంట్స్ శ్రద్ధగా వింటారు. కానీ గురుకులాల్లో విద్యార్థులు లెక్చరర్లు చెప్పే పాఠాలు వినటమే కాదు, అవసరమైతే విద్యార్థులే లెక్చరర్లుగా మారి క్లాసులు తీసుకుంటారు. అందుకే ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ పిల్లలకు ఏమాత్రం తీసిపోని విధంగా దూసుకుపోతున్నారు ఇక్కడి విద్యార్థులు.
ముందు ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్స్ నాకు లేవు. ఇక్కడికి వచ్చినాక టీచర్స్ ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇంకా కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే మాకు E+ క్లబ్ ఉంటుంది. 10th వరకు E+ క్లబ్లో చాలా ఇంప్రూవ్ చేసుకున్నాము. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి చాలా యాక్టివిటీస్ సెక్రటరీ సార్ చేయిస్తుంటారు. ఐఐటి నీట్ లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కఠినమైన ఫిజిక్స్ కెమిస్ట్రీలను విద్యార్థులు ఇష్టపడి చదివేలా కాన్సెప్ట్ను రూపొందించారు. డిజిటల్ పాఠాలు విత్ 3D ఎఫెక్ట్స్తో విద్యార్థులు సులువుగా అర్థం చేసుకొని వాటిని గుర్తుంచుకునేలా విద్యాబోధన సాగుతోంది ఇక్కడ. అంతేకాదు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వందలాది పుస్తకాలతో చక్కని లైబ్రరీలు కూడా ఏర్పాటు చేశారు. Visual classes, that means the teachers can't explain 2D on board. So we have got here a nice opportunity that we can visualize everything, how the experiment should be, how are the 3D pictures, and every concept in physics we are very lucky to see here on 3D pictures. That means we can understand more easily. ముఖ్యంగా ఎంతో మంది విద్యార్థులకు చుక్కలు చూపించే ఫిజిక్స్ ను సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఎంతో ఇష్టపడి చదువుతారు. దీనికి ఇక్కడి ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధించే అధ్యాపకులే కారణం. విద్యార్థులకు సులువుగా పాఠాలు ఎలా చెప్పాలన్నది సోషల్ వెల్ఫేర్ అధ్యాపకులకు వెన్నతో పెట్టిన విద్య. ఫిజిక్స్ సంబంధించి విషయాలు అవగాహన చేసుకోవడం కోసంగా మేము ఇంటర్నెట్ ద్వారా కానీ తర్వాత ఆడియో విజువల్స్ ద్వారా కానీ కొన్ని సేకరించేసి వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళకి ఆబ్స్ట్రాక్ట్గా ఉండే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అంశం యొక్క భావనలు స్పష్టంగా అర్థమై ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట. తమ వద్ద చదువుకుంటున్న విద్యార్థులంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారే అయినా చదువు విషయంలో మాత్రం వారు ఎవ్వరికీ తీసిపోరంటున్నారు గురుకులాల అధ్యాపకులు. కొన్ని రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల ప్రాబ్లమే కానీ కమ్యూనిటీ వల్ల ప్రాబ్లం అయితే కాదని నా అభిప్రాయం. అక్కడ టీచర్ వాళ్ళకి అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఆ ఇయర్ సబ్జెక్ట్లో ల్యాబ్స్ వస్తుంది. ఆ ల్యాబ్స్ అనేది వాళ్ళకి ఇక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. దాన్ని మేము చాలా వరకు ఓవర్కమ్ చేయడానికి మాకుండే స్టడీ అవర్స్లో వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటాం. అంకిత భావంతో పాఠాలు బోధించే అధ్యాపకులు, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివే విద్యార్థులు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే సెక్రటరీ, వీరందరి కారణంగా గౌలిదొడ్డి, మహేంద్ర హిల్స్, కరీంనగర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, భద్రాచలం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో మంచి ఫలితాలు వస్తున్నాయి. స్పెషల్ ఎడిషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నీట్, ఎయిమ్స్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నంత మాత్రాన కార్పొరేట్ కాలేజీల మాదిరిగా కేవలం పుస్తకాలతోనే కుస్తీలు పట్టడమే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనూ ముందుంటారు గురుకుల విద్యార్థులు. ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగుతున్న వసతుల విషయంలో కార్పొరేట్ హాస్టల్స్కు ఏమాత్రం తీసిపోవు. అందుకే వీటిలో అడ్మిషన్ పొందటం అంత ఆషామాషి కాదు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పక్కాగా నిర్వహిస్తారు. ఆకాశమే హద్దుగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు దూసుకెళ్తున్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే కాదు, చదువులోనూ సత్తా చాటుతున్నారు. లక్షలాది మంది తమ జీవిత లక్ష్యంగా భావించే ఐఐటి, ఎన్ఐటి, ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఇతర విషయాలపైన అవగాహన కల్పిస్తారు. ఉదయం 4:30 లేవగానే యోగా, మెడిటేషన్తో దినచర్య ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆటలాడిస్తారు. గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు నెలకొల్పిన విషయం అందరికీ తెలుసు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరెంతో మంది విద్యార్థులు పర్వతారోహణలోనే కాదు, వివిధ రంగాల్లో సత్తా చాటుకున్నారు. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయండి, కరిక్యులర్ యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి. సో క్లాస్ రూమ్లోనే పెట్టి విద్యను బోధించాలనే ఫిలాసఫీకి మేము వ్యతిరేకం.
సో విద్య అనేది క్లాస్ రూమ్ బయట కూడా చేసుకోవచ్చు, ఇళ్ళలో కూడా చేసుకోవచ్చు, తర్వాత ఆట స్థలాల్లో చేసుకోవచ్చు, గుట్టల మీద చేసుకోవచ్చు, పుట్టల మీద చేసుకోవచ్చు అనేదే మా స్కూల్స్ ఫిలాసఫీ. విద్యార్థుల వసతి విషయంలోనూ కార్పొరేట్ హాస్టళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి గురుకులాలు. విశాలమైన గదులు, శుభ్రమైన పరిసరాలు, ప్రతి విద్యార్థికి సెపరేట్ బెడ్స్ ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలకు పూర్తి సెక్యూరిటీతో వేరువేరు హాస్టళ్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేము 160 మెంబర్స్, కానీ ఈసారి ఓన్లీ సెకండ్ ఇయర్స్ గర్ల్స్ మాత్రం ఉన్నాం. టోటల్ 80 మెంబర్స్ ఉంటాం. మార్నింగ్ మమ్మల్ని 4కి లేపుతారు. టైం టేబుల్ కూడా బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సెక్యూరిటీ మాత్రం ఫుల్ పర్ఫెక్ట్. ఫుడ్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటారు అధికారులు. సొసైటీ విడుదల చేసిన మెనూ ప్రకారం వారానికి 2 సార్లు మటన్, 3 సార్లకు తక్కువ కాకుండా చికెన్ పెడతారు. టిఫిన్తో పాటు భోజనం కూడా ఎంతో రుచిగా ఉంటుందంటున్నారు విద్యార్థులు. ఫుడ్ బాగుంటుంది, హాస్టల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు. మాకు అంటే గవర్నమెంట్ హాస్టల్ లాగానే అనిపించేది, ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగా పెడతారు ఫుడ్. రోజు అందరం చాలా హ్యాపీగా తింటాం. అందరితో కలిసి తినడం చాలా మంచిగా అనిపిస్తుంది. చదువు, ఆటపాటలు, ఆహారం, వసతి ఇలా అన్నింటా అత్యుత్తమ స్థాయి సేవలందిస్తున్నాయి కాబట్టే ఈసారి తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఐఐటి, మెడికల్ అకాడమీతో పాటు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ కు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. My name is Harshavardhan and I have studied in TS Model School. I got 9.3 GPA in my SSC exams, and I have came here to write my exam as my goal is IIT. To get IIT, I have preferred this college. నా పేరు అక్షయ్ సార్. ఐఎమ్ ఫ్రమ్ దేవరకొండ. ఇన్ టిఎస్ మోడల్ స్కూల్ ఐ గాట్ GPA in 10th 9.2. మై గోల్ ఈస్ టు బికమ్ an IIT స్టూడెంట్ సార్. 10వ తరగతితో పాటు వీరు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలో కూడా మంచి మార్కులు పొందిన వారికి మాత్రమే ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, ఇతర పైరవీలు ఇక్కడ చెల్లవు. ఎంపిక పరీక్ష కూడా ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తామంటున్నారు గౌలిదొడ్డి ఐఐటి మెడికల్ అకాడమీ ప్రిన్సిపల్ వివేకానంద. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, నెక్స్ట్ మెయిన్ టెస్ట్ 2 ఎగ్జామ్స్ పెడతాము. ఈ 2 టెస్టులు బేస్ చేసుకొని స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని టాప్ స్టూడెంట్స్ని తీసుకొని ఇక్కడ మా ఐఐటి గోల్జెడ్ కోసం అని చెప్పేసి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ కోసం అని చెప్పేసి కోచింగ్ కోసం అని ఇక్కడ తీసుకొస్తారు అనమాట. ఇక్కడ టోటల్గా ఈ సెక్షన్ 40 మెంబర్స్, ఎంపీసీ 2 సెక్షన్లు, బైపీసీ 2 సెక్షన్లు ఉంటాయి. కొత్తగా ఈ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దూసుకెళ్ళడానికి అని చెప్పేసి సిఏ సిపిటి కోసం వచ్చి మా సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంఈసీ సెక్షన్ అని ఒకటి కొత్తగా ప్రారంభం చేశారు. ఇక్కడ తమ గురుకులాల్లో చదివి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాల్లో ఎంతో మంది విద్యార్థులు రాణిస్తున్నారంటూ గర్వంగా చెబుతున్నారు ఇక్కడి అధ్యాపకులు సత్యనారాయణ. ఇస్రోలో సైతం సాంఘిక, సంక్షేమ, గిరిజన గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు సత్తా చాటుతున్నారని గర్వంగా చెబుతున్నారు. ఇక్కడ ఉత్తమ విద్యను పొంది ఇస్రో సెంటర్లో పనిచేస్తున్నటువంటి రామదాసు, అతను మన మంగళయాన్ దాని కార్యక్రమంలో కూడా అతను ఒక సైంటిస్ట్గా ఉండి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ఏలో మన బాలనగర్లో చేస్తున్నాడు. అట్లాగే చైతన్య అనే విద్యార్థి ఇక్కడ ఐఐటి చదివి అతను ఇప్పుడు ఇస్రో సెంటర్లో మన ఈ ఉపగ్రహాల ప్రోగ్రాంలో 104 ప్రోగ్రాంలో కూడా అతను సైంటిస్ట్గా పనిచేస్తారు. ఇట్లా చాలామంది విద్యార్థులు వివిధ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్టులుగా అనేక స్థానాల్లో, ఉత్తమ స్థానాల నుండి వివిధ దేశాల్లో, అమెరికాలో కూడా వాళ్ళు స్థిరపడిపోయారు. ఇంతకు ముందు గురుకులాలు అంటే ఎవరూ అటువైపు కన్నెత్తి చూసేవారు కాదు. అయితే గత 2-3 ఏళ్ల నుంచి రెసిడెన్షియల్ కాలేజీల తీరులో ఎంతో మార్పు వచ్చింది. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన విద్యా సంస్థలను అభివృద్ధి చేసి వాటి ద్వారా అణగారిన విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన చేపట్టిన కార్యక్రమాలు విద్యార్థులు, అధ్యాపకుల్లో స్ఫూర్తిని నింపి సత్ఫలితాలు అందిస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారంటే మీకు మహదేవ్పూర్ అడవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మీకు అలంపూర్, మహబూబ్నగర్ జిల్లాలో ఇట్లా చాలా చోట్ల కూడా టాలెంటెడ్ చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మా స్కూల్స్లో చదువుతుంటారు. వీళ్ళందరికీ మేము ఇంటర్నల్గా చాలా టెస్టులు పెడుతుంటాం. అందులో మంచి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చూపించిన స్టూడెంట్స్ అందరినీ కూడా
ఐఐటి గౌలిదొడ్డి అకాడమీకి, తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్కు, తర్వాత స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ భద్రాచలం, అది ఇప్పుడు ఖమ్మంలో ఉంది. అలాంటి ప్లేసెస్కి మేము తీసుకొని వెళ్తాము. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకు అక్కడ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే మామూలు స్కూళ్ళ కరికులంకు తర్వాత ఇక్కడి కరికులంకు చాలా తేడా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ పిల్లలకు తీసుకొచ్చే ఉపాధ్యాయులను కూడా మళ్ళీ చాలా టెస్టులు పెట్టి ఆ ఉపాధ్యాయులను కూడా తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత ఎగ్జామినేషన్స్ పేపర్స్ మీద చక్కటి అవగాహన కల్పించడము, బయట నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకురావడము. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో పర్ స్టూడెంట్ మానిటరింగ్ కూడా ఉంటుందన్నమాట. స్టూడెంట్ బై స్టూడెంట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. మాకు ప్రతి స్కూల్లో కూడా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ+ క్లబ్ ఉంటుంది. ఈ+ క్లబ్లో అందరు విద్యార్థులు కూడా వాళ్ళకు ముందరనే ఇచ్చిన టాపిక్ మీద ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. గత 5వ తరగతి నుండే ఈ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అలాగే టీచర్ల కోసం కూడా టీచర్+ క్లబ్ అని ఉంటుంది. ఇది ప్రతి 2 వారాలకు ఒకసారి టీచర్లందరూ కూర్చొని ఒక టాపిక్ మీద కంటిన్యూస్గా డిస్కస్ చేస్తుంటారు. అక్కడ కంపల్సరీ ఇంగ్లీష్లోనే డిస్కస్ చేయాలి. ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా పిల్లలతోనే చెప్పిస్తాము. ఎందుకంటే చెప్పడం వల్ల విద్యార్థికి వచ్చే నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాగా ఒక్క విద్యార్థి 2 విద్యార్థులు కాదు, 10-15 మంది విద్యార్థులు చెప్పిస్తాం. కేవలం క్లాస్ రూమ్లోనే కాదు, క్లాస్ రూమ్ బయట చెప్పిస్తాము, టీవీ రూమ్లలో కూడా చెప్పిస్తాము. టీవీ స్టూడియోలకు వచ్చి మా పిల్లలు 2 లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్తారు. అట్లా చెప్పినందుకు గంటకు 1500 రూపాయలు ఇస్తానండి పిల్లలకి. మేము చిన్నగా ఉన్నప్పుడు 15 రూపాయలు కూడా ఉండకపోయాడు మాకు. సో ఈరోజు గంటకు 1500 రూపాయలు సంపాదించుకుంటారు మా పిల్లలు, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ. ఫ్లిప్డ్ క్లాస్లో హోంవర్క్ వచ్చేసి క్లాస్ రూమ్లో చేసుకోవాలి. క్లాస్ రూమ్లో జరిగే పాఠం నువ్వు డార్మిటరీలోనే చదువుకోవాలి. రేపు చెప్పబోయే లెసన్ ఇవాళ చదువుకొని పాయింట్స్ రాసుకొని క్లాస్ రూమ్లో వచ్చి డిస్కషన్ చేయాలి. టీచర్ వరలాడు, టీచర్ మాట్లాడు, అంతా కూడా పిల్లలే మాట్లాడుకోవాలి. టీచర్ ఓన్లీ చూస్తుంటాడు. చిన్నప్పటి నుండి 5వ తరగతి నుండి బిడ్డ మనకు టీచర్లు ఉన్నా లేకపోయినా, అమ్మ వచ్చినా రాకపోయినా, తిండి దొరికినా దొరకకపోయినా, ఆకలి అయితే అన్నం కాదురా మనం తినాల్సింది, అక్షరాలే తినాలి అనేది మనం పక్కా నేర్పిస్తాం మా స్కూళ్ళలో. స్వేరో అనేది ఎందుకు వచ్చిందంటే దళిత అనే పదంలో కేవలం బాధనే ఉంది, భవిష్యత్తు లేదు. సో ఆ భవిష్యత్తు ఉండాలంటే మనం ఆకాశం వైపు, ఆకాశమే హద్దుగా మనం ప్రయాణించాలి. అందుకొరకే SW అంటే స్టేట్ వెల్ఫేర్, ఏరో అంటే ఏరోడైనమిక్గా మనం పోవాలి పైకి అనేదే స్వేరో యొక్క లక్ష్యం. దేశంలో అణగారిన ప్రజల తలరాత మార్చేది విద్య మాత్రమే అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆకలేస్తే అన్నం కాదు అక్షరాలు దిద్దించాలి అంటున్నారు ప్రవీణ్ కుమార్. ఆయన లీడర్షిప్లో రెసిడెన్షియల్ విద్యాసంస్థలు సాధిస్తున్న విజయాలు మరిన్ని సంస్థల ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. హరిజన గిరిజన విద్యార్థులు అన్నింటా రాణిస్తున్నారు. సామాజిక ఆర్థిక వెనుకబాటు తమ తెలివితేటలకు అడ్డు కాదంటున్నారు. తగిన ప్రోత్సాహం, తగిన వసతులు కల్పిస్తే ఎవరెస్ట్ అయినా తమ ముందు బలాదూరంటూ నిరూపిస్తున్నారు. IIT, NIT, ఎయిమ్స్ అన్నింటా సత్తా చాటుతున్నారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు. వీడియో జర్నలిస్ట్ ముత్యంగౌడ్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే విత్ us.